అమేజింగ్ టు సీ. కెన్ అన్మ్యూట్ భాగ్యలక్ష్మి గారు? ఎస్. సారీ అండి, అన్మ్యూట్ చేసుకో. ఎస్. భాగ్యలక్ష్మి గారు ఎలా హ్యాపీ ఉన్నారండి? మార్నింగ్ సార్. హ్యాపీ చాలా మార్నింగ్. హ్యాపీగా చాలా మార్నింగ్ హ్యాపీగా రిచువల్స్ ఉంది. మార్నింగ్ రిచువల్స్ తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ సార్, సూపర్ సార్. వావ్! చాలా అంటే మాకు కొంచెం భయము మాట్లాడడానికి అది ఉండేది కాదు సార్. అది పోతుంది సార్, మెల్లి పోతుంది సార్. వావ్! ఇంకొకటి నేను మనకి క్లాస్ అటెండ్ అయ్యాక సార్, అక్కడ మనకి బాల వికాస్ కేంద్రంలో మనం మీట్ అయినప్పుడు ఆ ఆ ఆ రోజులు అసలు ఇంకా మనం మర్చిపోలేము సార్. చాలా సూపర్ సార్ అవి. ఎప్పుడు మెమొరీ మేము గుర్తు చేసుకుంటూనే ఉంటాం. వావ్! థాంక్ యూ. దాంతోని చాలా మనకి ఏంటంటే అది గుర్తొచ్చినప్పుడు అలా ఫుల్ ఎనర్జీగా అవుతున్నాం సార్. వావ్! కొంచెం సూపర్. ఇలా అయినప్పుడు ఫుల్ ఎనర్జీగా అవుతున్నాం సార్. అండ్ ఈ మార్నింగ్ రిచువల్స్ కూడా అందుకే అండి. మార్నింగ్ రిచువల్స్ అంటే ఆ వైబ్రేషన్స్‌ని మనం క్యారీ చేస్తూ ఉండాలి. ఓకే. అండ్ మార్నింగ్ రిచువల్స్ చేసినప్పుడల్లా లైక్ ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ మనం హైలోకెళ్తుంటాం. సో, బేసిక్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ అండి. ఆ ఎనర్జీలో ఆ వైబ్రేషన్ ఉండడం. అంటే మనం బయటికెళ్ళినప్పుడల్లా మన ప్రీవియస్ వైబ్రేషన్, మన ప్రీవియస్ ప్యాటర్న్స్ ఏం చేస్తుంటాయంటే మనం మళ్ళీ లో వైబ్రేషన్‌లోకి తీసుకొస్తుంది. బట్ మళ్ళీ మనం హైయర్ వైబ్రేషన్‌లోకి వెళ్ళాలి. సో, ఇక్కడ అవును. ఏంటంటే మనం కాన్షియస్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్యూన్ చేసుకుంటూ ఉండాలి సక్సెస్ వైపు. మనం ఏదైతే చూస్తామో అదే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి రియాలిటీ. ఓకే. హ్మ్. సో, ఓకే సార్. చెప్పండి సార్ ఎలా మాకు ఎలాంటి చేంజెస్‌ని మీరు ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు? సార్ మాకైతే అసలు ఏం తెలీదు సార్ ఈ క్లాస్‌కొచ్చేంత వరకి. ఓకే. అసలు ఒక బేబీ ఫాదర్ చేయి పట్టుకొని, మదర్ చేయి పట్టుకొని ఎలా నడుస్తారు సార్? హ్మ్. అలా వచ్చాను సార్ మీ దగ్గరికి. సూపర్. గ్రేట్. ఇప్పుడు నేర్చుకుంటున్నాను సార్. సూపర్ అంటే సూపర్. అంత గుడ్. మంచి విజ్ఞాన్ని ప్రసాదించినందుకు రియల్ గ్రేట్ సార్. గుడ్. డే అంతా ఎలా ఉంటున్నారు? దట్ ఈస్ వాట్ ఐ డే వాంట్. అంతా అంటే కొంచెం తగ్గినప్పుడు అదే మళ్ళీ మోర్ పవర్ టు యూ అంటూ ఫుల్ యాక్టివ్‌గా తయారవుతుంది. అమేజింగ్. వైబ్రేషన్స్ కూడా కొంచెం మార్చుకుంటున్నాం. అంటే మనకి ఇన్ని ఇయర్స్ ఇట్లా అలవాటయిపోయింది కదా సార్ మనకి. కరెక్ట్ ఈ అండి. ధ్యానము. ఇందులో నుండి బయటికి రావాలంటే అట్లా వచ్చినప్పుడు డౌన్ అయినప్పుడు మళ్ళీ మనం హై రావడానికి మళ్ళీ హ్మ్. మోర్ పవర్ టు యూ అంటూ మిర్రర్ దగ్గరికెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పుకోవడం అలా సూపర్. చేస్తున్నాం. సూపర్బ్ అండి. సో, దిస్ ఈస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్ అండి. ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందంటే స్లోగా ఉంటుంది. బట్ అది లైఫ్ చేంజింగ్ ఉంటుంది. ఓకే. సో, ఒకసారి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అంటే మన థాట్స్, మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్స్ ఎవ్రీథింగ్ చేంజెస్. ఓకే. ఇంకొకటి సార్ చెప్పేదా చెప్పండి. సార్? చెప్పండి ప్లీజ్. ఇంట్లో అయితే చాలా వాతావరణం చాలా ప్రశాంతం సార్. వావ్! అమేజింగ్. సూపర్ అంటే సూపర్. ప్రశాంతంగా ఉంటుంది. మనం టెంపుల్‌కెళ్తే ఎలా ఫీల్ అవుతాం సార్? వావ్! మనం టెంపుల్‌కెళ్తే ఎలా ఫీల్ అవుతాం? అక్కడ మనకి ఆ వాతావరణం అంతా అలా ఉంటుంది సార్ ఇంట్లో వాతావరణం. సూపర్బ్ సూపర్. అండి. ఈ విషయంలో నేను చాలా గ్రేట్. ఓకే సార్. సీ దిస్ ఈస్ హౌ థాంక్ యూ సార్. ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అంటే అదే ఇంట్లో ఉంటున్నాము. బట్ నౌ కంప్లీట్‌గా వైబ్రేషన్స్ చేంజ్ అయిపోయాయి. ఓకే. ఇప్పుడు మనం అవును సార్. పెయిన్ అవును సార్. ఇప్పుడెక్కడ మీరు పెయిన్ చూడట్లేదండి. ప్రతి దాంట్లో మీరు ఒక ఆపర్చునిటీ చూస్తున్నారు. ప్రతి దాంట్లో మీరు ఒక హ్యాపీనెస్‌ని చూస్తున్నారు. సూపర్బ్. అమేజింగ్. ఫ్రెండ్స్, ఓకే. దిస్ ఈస్ సంథింగ్ విచ్ థాంక్ ఈస్ అమేజింగ్ షేరింగ్. సో, ఐ వాంట్ ఎవ్రీబడీ టు సే దిస్. భాగ్యలక్ష్మి గారు, మోర్ పవర్ టు యూ. యూ ఆర్ ఎ మెజిషియన్. More power to you, more power to you, Bhaglakshmi. భాగ్యలక్ష్మి గారు Power to you. Now see if you can do this every day. Wow, how amazing. వాట్ ఐమ్ టెల్లింగ్ యూ అండర్‌స్టాండ్. అప్పుడప్పుడు నేనేమంటానంటే, ఏదో పెద్ద పెద్దవి అచీవ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను ఒక 100,00,00,000 మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాను. నేను ఒక 10,00,00,000 మందికి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాను. ఫస్ట్ అట్‌లీస్ట్ ఐ యామ్ సో హ్యాపీ విత్ వాట్ ఐ యామ్. రైట్? నేను నా ఇంట్లో హ్యాపీగా ఉంటున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్‌ని హ్యాపీగా ఉంచుతున్నాను. దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ బిగ్ థింగ్. యెస్ ఆర్ యెస్ మై డియర్ ఫ్రెండ్. దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే నాలో ఉన్న వైబ్రేషన్సే అది నా ఫ్యామిలీకి, అక్కడి నుంచి సొసైటీకి, అక్కడి నుంచి కంట్రీకి వెళ్తుంటాయి. సో, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ సూపర్బ్ షేరింగ్ భాగ్యలక్ష్మి గారు. మోర్ పవర్ టు యూ అండి. అమేజింగ్. యెస్. ఇంకా కొంతమంది అలానే ఫీల్ అవుతున్నారు. బట్ చెప్పడానికి నేను చెప్తే ఎలా ఉంటుంది? నేనెందుకు చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. డోంట్ స్టాప్ యువర్‌సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ స్టాప్. అక్నాలెడ్జ్ దిస్. రైట్? సంథింగ్ వితిన్ యూ వాంట్ టు ఆస్క్. నేను చేంజ్ అవుతున్నాను. మీరు గమనిస్తున్నారా అంటుంది లోపల నుంచి. నువ్వు నన్ను ప్రోగ్రామ్ చేస్తున్నావు. ఆర్ యూ అబ్జర్వింగ్ మీ అని లోపల నుంచి ఆ వాయిస్ వస్తుంది. సో, అబ్జర్వ్. యాహ్! ఐ యామ్ అండర్‌స్టాండింగ్ దట్. ప్రియాంక గారు వెల్కమ్ అండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ ప్రియాంక గారు. వెల్కమ్ అండి.
థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా మార్నింగ్ రిచువల్స్ చేసినప్పటి నుంచి ఒక మ్యాజిక్ ఏం జరుగుతుందంటే 1 డేని 2 డేస్ లాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నా సార్. లాట్స్ ఆఫ్ టైం ఉంటుంది అసలు. ఎంతసేపు ఏం పని చేసినా ఫాస్ట్ గా అయిపోతున్నాయి పనులన్నీ. వావ్! సూపర్. గ్రేట్. మై మ్యాజిక్ సార్. నేను అండ్ యూ చాలా సీ లాట్ ఆఫ్ పీస్ వితిన్, రైట్? ఎస్ సార్, చాలా హ్యాపీగా ఉంది. నిన్నైతే 2 డేస్ స్పెండ్ చేసిన ఫీలింగ్ ఉంది ఒక్క రోజులో. వావ్! అసలు అమేజింగ్. అమేజింగ్. చాలా బాగుంది సార్. ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా బ్రెయిన్ నెగిటివ్ వైపు వెళ్ళట్లేదు. నేను ట్యూన్ చేసుకోకపోయినా అది పాజిటివ్ గానే ఉంటుంది. సూపర్. చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ అండి. దట్స్ గ్రేట్. సో సడన్‌గా టైం ఆగిపోయినట్టు అండ్ సడన్‌గా చాలా టైం ఉంటున్నట్టు అండ్ చాలా రిలాక్స్‌గా ఇది బికాస్ టైం ఏంటంటే టైం ఈజ్ రిలేటివ్ అండి. కొంతమందికి ఒక గంట ఒక 10 గంటల్లాగా అనిపిస్తుంది. ఎవరి గురించైనా వెయిట్ చేస్తున్నప్పుడు. అవునా కదా? అండ్ Yes. మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక గంట కూడా ఒక 2 నిమిషాల్లాగా అనిపిస్తుంది. సో టైమ్ ఈజ్ అ రిలేటివ్ అండి. సో అండ్ చాలా సేపు కూర్చొని చదవగలిగాను సార్. ఎక్కువసేపు కాన్స్టెంట్ గా. ఈ మధ్య చాలా రోజుల నుంచి సరిగ్గా చదవలేకపోయాను. కాన్స్టెంట్ గా కూర్చొని అసలు లేవకుండా చదవగలిగాను. నాన్ స్టాప్ గా ఎక్కుతూనే ఉంది బ్రెయిన్ లో వావ్! కొద్ది. సో ప్రియాంక Thank గారు, you. లెట్స్ డూ దిస్ అఫర్మేషన్ ఫర్ యూ. ఓకే? ఓకే. సో లెట్స్ డూ దిస్. యా. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. I can spend many hours for studying. I can spend many hours for study. Wow, I remember everything, whatever I study. Wow, I remember everything, whatever I study. My subject is becoming easier and easier. My subject is becoming easier and easier. I love studying. I love study. I love reading. I love reading. I enjoy reading. I enjoy reading. I can spend any number of hours. I can spend any number of hours. I like reading. I like reading. I love studying. I love studying. I see myself. I I see myself. I I see see myself myself in clearing my examination. clearing my examination. Wow, I'm so happy now. Wow, I am so happy now. I'm celebrating this moment with my family. I am celebrating this moment with my family. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Super. So keep repeating these affirmations whenever you are feeling down. Endukante right now Okay. there are so many distractions and so many distractions. So anni distractions lo kuda if you want to stay focused on your studying, reading, so you need to keep on reprogramming yourself. Okay? Okay, So sir. Thank you, sir. let's do this. Priyanka garu, more power to you. Thank you. Thank you very much, sir. More power to you. More power to you. You are a More power to you. 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 Thank you all. More power to you. Priyanka garu, more power to you. More power to you. More power to you andi. Thank you, Andy. Okay, great. Right. Next, Jhansi garu, welcome andi. Jhansi garu, can you unmute? Sorry, మీరు mute లో ఉన్నారు. Sorry. నమస్తే అండి. వస్తున్నా సార్. Yes, నమస్తే yes. సార్. నమస్తే అండి. సార్ మిర్రర్ అఫర్మేషన్ చేసినప్పుడు ఎవ్రీ టైం అంటే లైక్ నేను లిటరల్ గా ఏడుస్తున్నాను సార్. లైక్ నాకు తెలుస్తుంది ఏడుస్తున్నట్టు. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ సార్. లైక్ వస్తూనే ఉన్నాయి, ఇట్లా వెళ్తూనే ఉన్నాయి, ధారాళంగా వెళ్తుంది. అంటే ఒక్కసారి కాదు 2 times. మీ వీడియోస్ కూడా పాస్ట్ వీడియోస్ చూస్తున్నాను. అది చేస్తున్నప్పుడు మీ వాయిస్ వింటున్నప్పుడు అలా నాకు సంథింగ్ ఒక రకమైన ఎనర్జీ, లైక్ ఏదో సంథింగ్ నేను ఏదో కోల్పోతున్నా, ఏదో అంటే నాకు అర్థం కావట్లేదు సార్ ఎగ్జాక్ట్లీ. Let me tell you అండి. Let me tell you. See, you are cleaning that inside the pain ఏదైతే మీరు క్యారీ చేస్తున్నారో, you are cleaning for the first time. And the first time you are encountering that deep self. Okay?
చూడండి ఒక పాప ఒక మదర్ని వన్ డే చూడలేదు కాబట్టి నెక్స్ట్ డే చూసేసరికి తను ఎంత ఎంత ఫీల్ అవుతాడు, కరెక్టా? ఎస్ ఎస్ సో ద సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండి. అంటే ఆ డీప్ కనెక్షన్ ని చాలా రోజుల నుంచి మిస్ అయ్యారు. Like, మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా అంత అంటే నేను అంత హర్ట్ చేస్తున్నానా, నేను అంత కేర్లెస్ గా ఉంటున్నానా, ఐ డోంట్ నో. నాకు మీరు చెప్తున్నప్పుడు రియలైజ్ అవుతున్నాను సార్ లిటరల్ గా. అది ఎట్లా త్రూ అవుట్ ఎట్లా క్యారీ ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ యువర్స్. అంటే అది మన ప్రాబ్లం కాదండి. బికాస్ మనకెవరు చెప్పలేదు. మనం ఎప్పుడు అయినా మనని ఎలా చూసుకుంటామంటే మనని బయట వాళ్ళు మనని ఎలా చూసారు అలానే మనని మనం చూసుకుంటాం. ఓకే, సో చూడండి, ఒక పేదవాడు ఎప్పుడు లైఫ్ లాంగ్ పేదవాడిలాగా ఉండిపోతాడు. ఎందుకంటే సో పేదవాడు సింపతి చూపించడం, ఆ సింపతి అంటే నేను ఎలా ఉండాలంటే నేను సింపతిగానే ఉండాలి. సో అదే బౌండరీస్లో ఉంటాను, రైట్? సో ఎన్ఎల్పిలో దాని మ్యాప్ అండ్ టెరిటరీ అంటాం ఎన్ఎల్పిలో, రైట్? అంటే ఒక మ్యాప్ అనేది మనం సెట్ చేసుకుంటాం, అదే మ్యాప్లో మనం ఉండిపోతాం, అదే మనం టెరిటరీ అనుకుంటాం. సో ఇక్కడ మనం మిర్రర్ ఎక్సర్సైజ్లో చేస్తుంది ఏంటంటే యాక్చువల్ ఫస్ట్ చూడడమే, అంటే కళ్ళలోకి చూడడము ప్లస్ ఐ లవ్ యూ అని చెప్పడం. ఇప్పుడు లోపల నుంచి ఆ క్రిటిక్ అనేది వాడు బయటకు వస్తాడు. ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్ సర్ఫేస్లో ఉన్నాయి, ఇప్పటి వరకు డీప్గా ఉంది, అది సర్ఫేస్లోకి వస్తుంది. ఓకే అండి, నైట్ టైం కూడా చేయొచ్చా పడుకునే ముందు బిఫోర్ బెడ్? ఎస్ అండి, ఎస్. ఓకే, థ్యాంక్ యూ ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, Thank you. జాన్వి గారికి అందరూ లెట్స్ సే దిస్, జాన్వి గారు, మోర్ పవర్ టు యూ, యువర్ ఆసమ్. మోర్ పవర్ టు యూ ఝాన్సీ గారు. సూపర్. సార్ 1 minute. థ్యాంక్ యూ. More power to you, Jansi madam. More power to you, Jansi. More power to you. More power. Thank you, friends. So I want everybody to come forward and just share whatever changes that you are happening. అంటే కొంతమంది మైండ్ పవర్లో జాయిన్ అయిన తర్వాత ఆ 2 days తర్వాత దెన్ దే కమ్ హోమ్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ అగైన్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్, దే ఆర్ నాట్ లివింగ్ దట్. ఏదైనా సరే అండి, స్పెషల్లీ మన మైండ్ పవర్ లెర్నింగ్స్ ఎలా ఉంటాయంటే దీంట్లో ఎవ్రీ డే యూ డూ ఇట్, యూ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్, యూ డూ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్, యూ డూ అండ్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్. అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, యూ స్టాప్ ద మ్యాజిక్. ఆ మ్యాజిక్ అనేది మిస్ అయిపోతుంది, రైట్? సో మేనిఫెస్టేషన్ అనేది ప్రతి డే ఉంటుంది. ఎవ్రీ డే వీఆర్ సెండింగ్ ద వైబ్రేషన్స్, ఎవ్రీ డే వీఆర్ ఫీలింగ్ సంథింగ్, రైట్? సో ఆ ఇంటర్నల్గా ఆ వైబ్రేషన్ని మనం సెట్ చేసుకోవాలండి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దోస్ హు ఆర్ డూయింగ్ కన్సిస్టెంట్లీ. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ సెండ్ a video message, okay, in Telegram group or in WhatsApp group. Okay, simple, and I'm enjoying morning rituals, I'm keeping myself in higher vibrations. That's it. Is that okay, everybody? Can you do this so that others ఎవరైతే inactive గా ఉన్నారో వాళ్ళు యాక్టివ్ అవుతారు? Because it is all in the practice, it's all in the practice. So I want everybody to please do it every single day. Yeah, ఓకే. హేమంత్ గారు, ఐ డోంట్ అండర్స్టాండ్ అండి, అది వాట్ ఐ షోయింగ్ అని మీరు ఏం చూపెడుతున్నారు? ఓకే, ఇస్ ఇట్ సర్టిఫికేటా ఏంటండి అది? హేమంత్ గారు, సర్టిఫికేట్? వావ్, విచ్ సర్టిఫికేట్ అండి? వాట్ ఈస్ దట్ సర్టిఫికేట్? బెస్ట్ ఎంప్లాయీ. వావ్, బెస్ట్ ఎంప్లాయీ ఇన్ అబుదాబి, రైట్? Wow. Amazing. Friends, give him a big round of applause. You are magician. Congratulations. Superb Andy. Yes, what is that exactly? Best employee award, correct Andy? Hemant garu? Yes, sir. Super. Yes, sir. Congratulations, and I wish you all the best to create more and more such amazing magical stories. Congratulations, and thank you so much. Okay, thank you. Amarnath garu, welcome. హాయ్ సార్, హ్యాపీ మార్నింగ్ ఆల్. Happy morning. నేను Andy. మొన్న మైండ్ పవర్ అన్లిమిటెడ్కి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ చూశాను సార్. స్పెషల్లీ రిలేషన్షిప్ లో మీరు ఏదైతే మొన్న చెప్పారో
Right. వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ ఎలా ఉండాలి, ఇంట్లో ఐ లవ్ యూ అని చెప్పి చెప్పుకుంటా ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో సార్, చాలా చేంజెస్ వచ్చాయి సార్ నాలో. లాస్ట్ 2 days నుంచి ప్రాక్టీస్ లో పెట్టాను. అంటే 4-5 days ఎంత చెప్పినా మా పిల్లలు వినలేరు అనమాట. కానీ 2 days నుంచి అయితే లిటరల్ గా ఒక 15 to 30 times 15 to 13 times చెప్తా ఉన్నారు సార్ డైలీ. సో Super. అది రోజు రోజుకి పెరుగుతుంది సార్ డైలీ. సో Wonderful. అలాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం సార్ ఇంట్లో. ఇంకోటి సార్, మీరు గ్రాటిట్యూడ్ రాక్ ఏదైతే ఇచ్చారు కదా సార్, ఆ గ్రాటిట్యూడ్ రాక్ ని ఎవ్రీ డే నేను బయటికి వెళ్లే ముందు తీసుకొని దానికి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకుంటూ ఉంటాను. సో ఆ రాక్ కి నిన్న మా చిన్న పాపకి జస్ట్ చిన్న ఫీవర్ గా వస్తే ఆ రాక్ ఇచ్చేసి జస్ట్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి అనుకోమని చెప్పి చెప్పాను సార్. సో షీఈస్ ఫైన్ నౌ సార్. ఇప్పుడైతే ఎట్లా ఉందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ హెల్త్ Super. విషయంలో. Amazing. థ్యాంక్ యూ Amazing. వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ దీస్ అంటే ఐడియాస్ సార్. ఇంతకు ముందు ఉండొచ్చు కానీ మాకెవరు చెప్పలేరు సార్. మీరే చెప్పినందుకు చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం Thank you. సార్. థ్యాంక్ Thank యూ you, వెరీ Andy. మచ్ సార్. Thank you, Amarnath garu, for learning all these things and then immediate implementation చేయడం. That is so important. Thank you so much for being with us. Great. So let's all wish together. Amarnath garu, more power to you. You are a magician. Amarnath More garu, power more to you, power to sir. you. More You are a power to you. magician. You are a Magician. your daughter. Be a magician. You are a magician. You are a magician. Superb. Great. Right. So friends, last one more sharings we will take. Satyakumari garu, welcome Andy. Can you unmute? Sir. Namaste Andy. Happy morning, sir. Happy morning Andy. 10 days passed, stopped drinking tea, no headache or no symptoms that is going on, sir. Wow. And one more thing, sir, when we made goal chart last time into 6 tables, whether if it is our finances, wealth, learnings, everything, and I was giving ticks what I finished. Marriage is finished, car is finished, and gold is finished, everything. And then I came to learnings. There I wrote 4 books, sir. Think and Grow Rich, Miracles of Mind, Power of One Thought, and one more is Power of Subconscious Mind. And those 4 I finished reading, sir. I didn't notice them that I Super. wrote on the full chat, but yesterday when I saw them, 4 of them Already through finished. Coco finished, sir. Wow. Reading, I felt very happy yesterday. Thank you, sir. Everything is going on, sir. Means evening I should go for walk at 7. By that time I'm getting ready and going out. So the process is going. Reading time I put, I'm reading, and 5:45 I'll get up and then alarm starts ringing. So these things are happening on their own pace, unconsciously. Before with conscious, I used to, I have to go, I have to go, I have to get up, and Right. I have to read. I used to think, and some days I did, and some days I left. But now it's going on its It's own. happening effortlessly. It's happening effortlessly. Yes, sir. That is happening. I can understand. Superb, superb. And we can see that vibrations. Right, superb. So friends, how many of you realized అంటే సత్యకుమారి గారు వాళ్ళ డాటర్ మ్యారేజ్ గురించి రాస్తారు అండ్ ఇట్ హ్యాపెండ్, అండ్ గోల్డ్ గురించి రాస్తారు, గోల్డ్ కూడా అయిపోయింది. అండ్ సి వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్, యు ఆర్ గివింగ్ దట్ ఎనర్జీ, దట్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ విజన్ బోర్డ్, విజువలైజేషన్, అఫర్మేషన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. అంటే యు జస్ట్ don't experiment, just do it and you will see magical results, right? So let's all unmute and say more power to you, Satyakumari garu. More power to you, ma'am. Satyakumari garu, more power to you, madam. More power to you. More power. Superb, superb, great. So if Satyakumari garu, she can do it. If Suhasini garu, she can do it. Hemant garu, if he can achieve Best Employee Award, then I can also do it, correct? Yeah, superb. Suhasini garu, please. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. హ్యాపీ మార్నింగ్ అండి. సార్ నిన్న ఒక మిరాకిల్ జరిగింది, అది మీ అందరితో షేర్ చేసుకుందామని మేము ముందుకు వస్తున్నా. యాక్చువల్ గా మేము ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాం విచ్ ఈస్ 60 lakhs. అది మేము కొంచెం రిక్వెస్ట్ చేయగా 58 lakhs చేశారు.
సో 8 lakhs క్యాష్ మేము కట్టేసాము, 50 lakhs లోన్ కి వెళ్ళాం అనమాట. సో అక్కడ లోన్ దగ్గర ఏం జరిగిందంటే మా ఫాదర్ సర్వీస్ లో ఓన్లీ 5 years సర్వీస్ అన్నమాట. సో అతనికి లోన్ అమౌంట్ ఎక్కువ రాదు కాబట్టి నా పేరు ఫస్ట్ పెట్టి తర్వాత సెకండ్ అకౌంట్ గా ఆయన పేరు పెట్టి ఆయన ఒక 2 houses అట్లా తీసుకోవడం జరిగింది. మేము ఇంకో హౌస్ అట్లా నెంబర్ ఆఫ్ లోన్స్ నా పేరు మీద ఎక్కువ ఉండటం వల్ల మాకు ఓన్లీ 44 lakhs వరకే శాంక్షన్ అయింది. సో జనరల్ గా మా ప్రొసీజర్ ఏంటి, మనం ఆ లోన్ శాంక్షన్ అయిన అమౌంట్ రిలీజ్ స్టేజ్ వైజ్, మా కన్స్ట్రక్షన్ అయిన స్టేజ్ వైజ్ రిలీజ్ చేస్తారు. బట్ ఎల్ఐసి ఈజ్ ఏ వెరీ స్ట్రిక్ట్ అన్నమాట. సో ఈ ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు రిజిస్ట్రేషన్ కి వెళ్తేనే మీ అమౌంట్ రిలీజ్ అవుతుంది, రిజిస్ట్రేషన్ అవ్వకుండా అమౌంట్ రిలీజ్ చేయము అన్నారు. అంటే ఇప్పుడు ఏంటి, ఆల్మోస్ట్ 58 lakhs కట్టేయాలి ప్లస్ 3 lakhs రిజిస్ట్రేషన్ కి ఉండాలి. బట్ మేము కట్టింది ఓన్లీ 8 lakhs, అక్కడ రిలీజ్ అయింది ఓన్లీ 44 lakhs. ఇంకా 6 lakhs ప్లస్ 3 lakhs అంటే ఓవరాల్ గా 10 lakhs మిస్ అవుతున్నాం. ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ కి వెళ్ళమంటున్నారు. ఎలా కానీ నేను ఒక్కటే బిలీవ్ చేశాను, నేను 50 lakhs కి అప్లై చేశాను, నాకు 50 lakhs కి రావాల్సిందే అని ఒకటే గోల్ పెట్టుకున్నా. వాళ్ళ దగ్గర పాసిబిలిటీస్ లేవు ఇవ్వడానికి, బికాస్ అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. నా శాలరీ పరంగా, మా హస్బెండ్ శాలరీ, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. బట్ నేను ఒకటే ఇంటెన్షన్ పెట్టుకున్నా, నాకు 50 lakhs కావాలి, 50 lakhs కావాలి. సో నిన్న ఫైనల్ గా ఏం చేశారంటే నా పిఎఫ్ ని పెట్టి అప్పుడు ఇంకా 50 lakhs కి శాంక్షన్ అయిపోయిందని ఫోన్ చేసి చెప్పేసి. Superb, amazing. Great manifestation. See friends, how amazing results it is. Suhasini garu, congratulations, manifestation. Thank you so much, sir. So let's all wish together. Suhasini garu, you are a magician. More power to you. More power to Suhasini garu. Thank you for sharing beautiful results andariki andi. So and why we need to do it every single day, and after mind power ఇవన్నీ కూడా అక్కడ చూసిన ఎక్సర్సైజెస్ అండ్ ఇక్కడ చేస్తున్న ప్రాక్టీస్ ఇదంతా రెండు కలిస్తేనే కంప్లీట్గా జరుగుతుందండి, రైట్? సమ్ పీపుల్ అక్కడ అటెండ్ అవ్వకుండా ఇక్కడ రిచువల్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా ఇక్కడ అక్కడ వచ్చి ఇక్కడ రాని వాళ్ళు, దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ కంప్లీట్లీ. ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. యా, సో అంజయ్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఒక 2 minutes తీసుకుంటాను సార్. ప్లీజ్. అండ్ మన ఎన్ఎల్పి సెషన్ గురించి కూడా మాట్లాడండి. ఓకే, ఎన్ఎల్పిలో వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రిజిస్ట్రేషన్స్ అండి, అండ్ వీ వాంట్ టు టేక్ దిస్ గ్రాబ్ ఆపర్చునిటీ దిస్ ఇమీడియట్లీ. ఓకే, యా ప్లీజ్ సార్. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ మార్నింగ్ ఆల్ ద మైండ్ పవర్ మ్యాజిషియన్స్. మీలో ఎంతమందికి రిజల్ట్స్ వస్తున్నాయి? ప్లీజ్ చాట్ ఇన్ ద ఎస్. ఫ్రెండ్స్, ఎవరైతే యాక్షన్ లో ఉంటున్నారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎవరైతే మనం నేర్చుకున్న ఆ టూల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వస్తున్నాయి. అఫ్ కోర్స్ కొంతమంది అనుకుంటుండొచ్చు, సార్ నేను కూడా యూజ్ చేస్తున్నా, బట్ వాళ్ళకు వచ్చినంత రిజల్ట్స్ నాకు రావట్లేదు, మిగతా వాళ్ళకు వచ్చినంత లెవెల్లో నాకు రావట్లేదు అని కొంతమందిలో ఉండి ఉంటుంది, రైట్? వాళ్ళు ఎప్పటి నుండో స్టార్ట్ చేశారండి, మనం ఇప్పటి నుండే స్టార్ట్ చేసాం. తర్వాత రిజల్ట్స్ కూడా మనం చూడడం, మైనర్ రిజల్ట్స్ ను కూడా మనం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలండి. చిన్న చిన్న అచీవ్మెంట్స్ ను కూడా మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ ఇప్పటిదాకా మేడం చెప్పింది, మా పాప అప్పటిదాకా నేను చెప్తే వినలేదు, ఇప్పుడు చెప్తే వింది. అది కూడా పెద్ద అచీవ్మెంటే అండి. అప్పటిదాకా మన పట్ల. హలో, yes sir, సతీష్ గారు, can you hear me? Hello, can you hear me? సార్ మీరు మ్యూట్ లో ఉండండి. శ్రీధర్ గారు, సారీ. యా, సో అవేయండి, ఎలా ఉన్నారండి సార్? సో మనం మైండ్ పవర్ అన్లిమిటెడ్ లో మన ఉద్దేశం వల్ల అందరికీ రిజల్ట్స్ రావాలి. మా టీం ఉద్దేశం వల్ల
ఒక్కరికి ఒక నలుగురికి ఒక 10 మందికి ఒక నేను సత్యకుమార్కి మార్నింగ్ యాక్చువల్లీ లేదంటే సెషన్ ఉంటుంది రోషినికి 5 to లేదంటే 7 ఇంకెవరికో వరకు. ఓకే, ఇంకెవరికో ఒక 10 సో మందికి ఆ 20 మందికి సెషన్ ఇంకా కాదు. కంటిన్యూ అవుతుంది. మా ఓకే, ఉద్దేశం వల్ల సో ఆ సెషన్లోనే ఉన్నాను, ఆ 100% సెషన్లోనే ఉన్నాను. వచ్చిన వాళ్ళు ఓకే, రైట్. 96 సో మెంబర్స్ వచ్చారు. 96 మెంబర్స్ కు రిజల్ట్స్ రావాలనేదే మా ఎస్ ఇంటెన్షన్. ఎస్ ఎస్ సో ఎస్ అండి, ఆ ఎస్ అండి, ఇంటెన్షన్ అందుకనే మీకు ఫోన్ ఆ చేశాను. రిజల్ట్స్ సో ఫస్ట్ మీరు రావాలంటే ప్రాక్టీస్ ఇంకా చేస్తున్నారు మేము ఏం టెక్నిక్స్ చేయాలి? నేను ఇంకా చెప్పిన మనకు దాదాపుగా EFT. 20-25 డేస్ ఉంది. ఓకే, ఎనీ ఇంకా వాట్ మేము ఈస్ ద ఏం చేంజ్ దట్ యు ఆర్ చేస్తే అబ్జర్వింగ్? మీరందరూ యాక్షన్ లోకి వస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మనం సెషన్ కి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాం. స్టార్టింగ్ లో మీ అందరికీ గుర్తుంటుంది. క్వశ్చన్ సెషన్ స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అందరికీ రేజ్ చేశాం. కొంతమంది మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది లైఫ్ లో మాత్రమే రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి, కొంతమంది లైఫ్ సాఫీగా సాగిపోతుంది, కొంతమంది మాత్రమే వాళ్ళు ఏం పట్టుకున్న బంగారం అవుతుంది, కొంతమంది మాత్రం చాలా మంది మాత్రం వాళ్ళు ఎటువంటి ఎఫర్ట్ పెట్టినా ఫెయిల్ Actually, ఈ అవుతున్నారు. నంబర్ ఏంటి? ఇట్స్ నాట్ అఫీషియల్ నంబర్. ఎస్, సో ఇట్స్ మై సెకండ్ నంబర్. సో ఐ లిసన్ టు దట్. ఓకే, నేను మిమ్మల్ని ఇంకొక గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాను. ఓకే, దాంట్లో ఎవ్రీడే మార్నింగ్ 5 AM రిచువల్స్ సమ్ జరుగుతుంటాయి. డిస్టర్బెన్స్ రైట్, వస్తుంది కదా సో సార్, వాయిస్ మిమ్మల్ని వినబడుతుందా దాంట్లో అండి? యాడ్ చేస్తాను. ఫైన్, అక్కడ కూడా మీరు అటెండ్ అవ్వండి. చెప్పండి. సో రైట్, ముందుగా మనం ఆ మైండ్ పవర్ లో ఉన్న మైండ్ టూల్స్ మనం అర్థం చేసుకోవాలి. ఎస్ ఆ సెషన్ లో జరిగిందంటే ఏంటండి, ఎస్, నేను బ్రీఫ్ గా ఆ yes, yes, స్ట్రక్చర్ yes. అర్థం నేను చేసుకుంటే ఇంకో నంబర్ ఉంది, నేను దాంట్లో మనం మిమ్మల్ని ముందుగా యాడ్ చేస్తాను. ఓకే, ఆ గ్రూప్ లో మనం మిమ్మల్ని యాడ్ చేస్తాను. 100% You'll see my రెస్పాన్సిబిలిటీ number. తీసుకోవాలి. ఓకేనా? మన లైఫ్ లో మిగతా వాళ్ళ ఇప్పుడు ఓకే, ఎవరైతే షేర్ ఓకే. చేసుకున్నారో వాళ్ళ లైఫ్ లో రిజల్ట్స్ వస్తున్నాయంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఏంటి ఆ స్ట్రక్చర్? మనం ఏది జరిగినా, మన లైఫ్ లో ఏది జరిగినా మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఫస్ట్ ప్రిన్సిపల్. అది ఏదైనా జరగనియండి, మనం దాంట్లో ఆ జరిగిన దానికి మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మన సక్సెస్ కు ఫస్ట్ ప్రిన్సిపల్ అది. ఆ తర్వాత ఏంటంటే యూనివర్సల్ లాస్ ను అర్థం చేసుకోవాలి. రెండో స్టెప్ ఏంటండి, యూనివర్సల్ లాస్ ను మనం అర్థం చేసుకోవాలి. ఆ యూనివర్సల్ లాస్ ఏంటి? మనం దేని మీద ఫోకస్ చేస్తే అది గ్రో అవుతుంది, అది యూనివర్సల్ లా. మనం యూనివర్స్ కి ఏది ఇస్తే మనకు అది తిరిగిస్తుంది, అది యూనివర్సల్ లా. ఇలా యూనివర్సల్ లాస్ ను మనం అర్థం చేసుకోవాలి. అది రెండో ప్రిన్సిపల్. ఇక మూడో ప్రిన్సిపల్ ఏంటండి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఎంత పవర్ ఉందో మనం అవేర్నెస్ కావాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ కు ఎంత పవర్ ఉంది, అది అవేర్నెస్ కావాలి. మనలో ఉన్న ఆ సబ్ కాన్షియస్ పవర్ ను మనం అర్థం చేసుకోగలగాలి. తర్వాత మనకేం కావాలో మనకు క్లారిటీ ఉండాలి. మనకేం కావాలి, ఒక క్లారిటీ ఉండాలి. మనకంటూ ఒక విజన్ ఉండాలి. మన లైఫ్ లో డిఫరెంట్ ఏరియాలో విజన్ ఉండాలి. విజన్ లేకుండా మనకు రిజల్ట్స్ రావండి. మన లైఫ్ కు విజన్ ఉండాలి. ఆ విజన్ కి సంబంధించిన గోల్స్ సెట్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ అండి. ఆ విజన్ కి సంబంధించిన మనం గోల్స్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ అచీవ్ చేయడానికి కొన్ని మైండ్ టూల్స్ ఉన్నాయి. మనం ఏదైతే గోల్స్ మనం సెట్ చేసుకున్నామో, గోల్స్ సెట్ చేసుకుంటే అవి మనం అచీవ్ చేయలేము. గోల్స్ కోసం మనం వర్క్ చేయాలి. ఎలా వర్క్ చేయాలి? మన మైండ్ టూల్స్ యూజ్ చేస్తూ వర్క్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఏం చేసాం, ఆ టూల్స్ యూజ్ చేయకుండా మేబీ మన గోల్స్ ఉన్నా కూడా ఆ టూల్స్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేస్తామో మన జర్నీ స్మూత్ గా అండ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుందండి. ఏ వర్క్ అయినా చేస్తున్నామంటే దానికి సంబంధించిన టూల్స్ ఉంటే ఆ వర్క్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఆ మైండ్ టూల్స్ ఏంటి? ఆ మైండ్ టూల్సే మన విజన్ బోర్డ్, మన అఫర్మేషన్స్, మన విజువలైజేషన్, మనం ఆల్ఫా స్టేట్ లో ఉండడం, మన ఆర్ఏఎస్ ని యాక్టివేట్ చేసుకోవడం. మన ఆర్ఏఎస్ ని యాక్టివేట్ చేసుకోవడం అంటే ఏంటంటే మన రెక్టికులర్ యాక్టివేషన్ సిస్టమ్ నువ్వు యాక్టివేట్ ఎలా చేసుకోవాలి. అప్పటిదాకా చాలా చాలా మన మైండ్ గురించి మనం అర్థం చేసుకోవడం, మన మైండ్ లోకి చాలా చాలా విషయాలు వస్తూ ఉంటాయి. మనకు కావలసిన వాటి మీద ఎలా ఫోకస్ చేయాలి, అవి మాత్రమే కనిపించేలా, అవి మాత్రమే వినిపించేలా
ఎలా చేసుకోవాలి అనేదే మన RES ను యాక్టివేట్ చేసుకోవడం. చూడండి, మనం ఏదైనా ఒక కార్ కొనాలనుకుంటాం, లేదంటే ఒక స్కూటర్, ఒక రెడ్ కలర్ మార్కెట్ లో మంచి స్కూటర్ వచ్చింది, దాన్ని కొనాలనుకుంటాం. అది కొనాలనుకుని మనం రోడ్ పైకి వెళ్ళగానే అదే కలర్ స్కూటర్, అదే కలర్ కార్ మనకు కనిపిస్తూ ఉంటది. ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారండి? ఆడవాళ్ళు అయితే కొన్ని ఆర్నమెంట్స్ ఉంటాయి, హారం కావచ్చు, దుద్దులు కావచ్చు, లేదంటే శారీస్ కావచ్చు. ఇది బాగుంది, మార్కెట్ లో కొత్తగా వచ్చింది, ఇది నేను కొనాలి అని అనుకున్నప్పుడు మార్కెట్ లోకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అవే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, అప్పటిదాకా అవి లేవా? మార్కెట్ లో ఉన్నాయి. బట్ మనం ఏదైతే ఇంటెన్షన్ సెట్ చేసుకున్నామో, మన RES ను యాక్టివేట్ చేసుకున్నాం. మన RES ని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో అవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ రెడ్ కలర్ స్కూటర్ మాత్రమే కనిపిస్తుంది, ఆ వైట్ కలర్ కార్ మాత్రమే కనిపిస్తుంది, అటువంటి ఆర్నమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. మిగతా వాళ్ళకి ఎటువంటి ఆర్నమెంట్స్ ఉన్నా మనకు కనబడవు, అవి డిస్ట్రాక్షన్ అయిపోతూ ఉంటాయి. సో మన గోల్ రిలేటెడ్ గా మనం ఎప్పుడైతే మన RES ని యాక్టివేట్ చేసుకుంటామో అవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, అవి మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. అవి అచీవ్ చేయడానికి మనకు సహకరించే, మనకు హెల్ప్ చేసే వ్యక్తులతో మనకు అసోసియేట్ ఏర్పడుతుంది. అటువంటి ఆపర్చునిటీస్ మనకు కనబడతా ఉంటాయి, అటువంటి అవకాశాలు మనకు కనపడతా ఉంటాయి. సో ఎలా ఈ ప్రాసెస్ అంతా చేయాలి? మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో, ఎప్పుడైతే మాకు రిజల్ట్స్ కావాలని 100% కమిట్మెంట్తో మీరు ఈ ప్రాసెస్ అంతా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు 100% రిజల్ట్స్ వస్తాయండి. ఒక విమానాన్ని, ఒక ఫ్లైట్ నడపాలంటే, ఒక ఫ్లైట్ నడపాలంటే ఫ్లైట్ నేర్చుకున్న ఎవరైనా నడపొచ్చండి. ఒక స్కూటర్ నడపాలంటే అదేమైనా దైవాంశ సంబుత్వం మనకు ఉండాలా? దాన్ని నేర్చుకుంటే సరిపోతుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ ప్రాసెస్ నేర్చుకుంటే నేనైనా నడపొచ్చు, మీరైనా నడపొచ్చు, ఎవరైనా నడపొచ్చు. సక్సెస్ కూడా ఒక ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ ను మనం అర్థం చేసుకుంటే అందరూ అచీవ్ చేయొచ్చు అండి. ప్లీజ్ బిలీవ్. నేను చేశాను, నేను చేశాక ఎవరైనా చేయొచ్చండి. నేను ఆ గ్రౌండ్, ఆ రూట్ లెవెల్ నుండి వచ్చాను. నేను మళ్ళీ ఒక రోజు నా గురించి నేను చెప్తాను. నేను చేశాక ఎవరైనా చేయొచ్చండి. నేను అచీవ్ చేశానంటే ఇంకెవరైనా చేయొచ్చు. సో నా ఇంటెన్షన్ అలా మైండ్ పవర్ అన్లిమిటెడ్కి వచ్చిన 90+ మెంబర్స్ అందరూ అచీవ్ చేయాలి. అచీవ్ చేయాలంటే ఇంకా మీకు ఏం కావాలి? ఇంకా 20 డేస్ కాదండి, 40 డేస్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. నరేంద్ర సార్ టీమ్గా మేము రెడీగా ఉన్నాం. యాక్షన్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? మీరు కమిట్మెంట్తో ఉన్నారా? మీ లైఫ్లో రిజల్ట్స్ రావాలంటే మీరు ఏ ఏరియాలో స్టక్ అయ్యారు? నేను చూస్తున్నాను 90 మెంబర్స్ వస్తే ఈ సెషన్కు 90 మెంబర్స్ రావట్లేదండి, ఒక 10-15 మంది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? తర్వాత ఆ రిజల్ట్స్, ఆ షేరింగ్స్ చేయాలంటే ఒక 10 మంది మాత్రమే షేరింగ్ చేస్తూ ఉన్నారు. సో మీకు రిజల్ట్స్ వచ్చి షేరింగ్ చేయట్లేదా? రిజల్ట్స్ రాక షేరింగ్ చేయట్లేదా? మీరు ఎక్కడ, ఏ ఏరియాలో స్టక్ అయ్యారు? మీరు చెప్పండి, మేము హెల్ప్ చేస్తాం. మీరు అడగండి, మేము హెల్ప్ చేస్తాం. ఇంకా మీకు ఏం కావాలి? మీరు అఫర్మేషన్స్ ప్రిపేర్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నారా? మమ్మల్ని అడిగి. విజన్ బోర్డు క్రియేట్ చేసుకోవడంలో ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? మమ్మల్ని అడగండి. ఫ్రెండ్స్, మీకు ఏం కావాలో అడగండి, మేము అది ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్లాసెస్ ఇంకా కావాలా ఈ టైం కాకుండా? వి విల్ ట్రై. బట్ మా ఇంటెన్షన్ అలా మీ అందరికీ కూడా, వచ్చిన అందరికీ రిజల్ట్స్ రావాలన్నదే మా ఇంటెన్షన్. సో ఫ్రెండ్స్, రేపటి నుండి అందరూ ఇన్వాల్వ్ అవుతారని, సార్ ఇచ్చిన టాస్క్ను మీరు అందరూ ఫుల్ఫిల్ చేస్తారని, తర్వాత మీకు ఏం కావాలో మీకు చాలా మంది, నేను అనుకుంటున్నా కొన్ని ఏరియాలలో, సార్ నాకు విజన్ బోర్డ్ తయారు చేయడంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, లేదంటే విజువలైజేషన్ చేయడంలో, మైండ్ టూల్ యూజ్ చేయడంలో, లేదంటే పూర్తిగా ఆ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడంలో ఇంకా కొద్దిగా నేను స్టక్ అయ్యాను సార్. ఏదైనా కానివ్వండి, మీరు గ్రూప్లో పెట్టండి, వి విల్ క్లారిఫై. సో దాంతోపాటు ఫ్రెండ్స్, NLP అంటే మనం చేంజ్ కావడానికి అసలు ఫస్ట్ స్టెప్ ఎక్కడ స్టార్ట్ కావాలంటే NLP కోర్ స్కిల్స్లో స్టార్ట్ అవుతుందండి.
మీ మైండ్ పవర్ అన్లిమిటెడ్ అంతా కొద్దిగా స్పిరిచువల్ గా ఉంటది. ఎన్ఎల్పి పూర్తిగా సైంటిఫిక్ గా ఉంటుందండి. చాలా మంది ఎన్ఎల్పి ఇప్పటిదాకా మేము 12 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా రన్ చేసామండి. 12 బ్యాచ్లో వచ్చిన మా ఫీడ్బ్యాక్ ఏంటంటే, మా లైఫ్ బిఫోర్ ఎన్ఎల్పి ఆఫ్టర్ ఎన్ఎల్పి క్లియర్ గా తేడా ఉంది. సో అంత మంచి కోర్సు. మీరు ఎన్ఎల్పి బయట నేర్చుకోవాలంటే చాలా చాలా కాస్ట్లీ ఉందండి. నరేంద్ర సార్, గంపస్ సార్ ఇంటెన్షన్, మన ఫ్యామిలీ మెంబర్, ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ సైన్స్ రీచ్ కావాలనే ఉద్దేశంతో జస్ట్ మీ ఇంటెన్షన్ కోసం ఆ అమౌంట్ సెట్ చేశామండి. అది కూడా అందులోంచి కూడా ఈ ఖర్చులు పోను మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. నోట్ బుక్స్ కోసం మేము ఖర్చు చేస్తున్నాం. సో ఆ అమౌంట్ కూడా. సో ప్లీజ్ జాయిన్ కండి. కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎన్ఎల్పి కోర్స్ స్కిల్స్ 16th నుండి స్టార్ట్ అవుతుందండి. వండర్ఫుల్ కోర్స్ అండి. ఎవరైనా దాంట్లో కూడా క్యాష్ బ్యాక్ అండి. మీరు ఎవరైనా ఇంటెన్షన్ గా 12 రోజులు ఎన్ఎల్పి కోర్స్ స్కిల్స్ అటెండ్ అయ్యి నాకు ఏమో అటెండ్ కాలేదు, నాకు ఏమో ఎక్కలేదండి, నాకు పెద్దగా ఉపయోగం లేదండి, చిన్న మెసేజ్ పెట్టండి. మాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న మెసేజ్ పెట్టండి, మీ అమౌంట్ మేము రిఫండ్ చేసేస్తాం. సో మీరు యాక్షన్లోకి రండి, రిజల్ట్స్ వస్తాయి. మీరు యాక్షన్లోకి రండి, రిజల్ట్స్ వస్తాయి. మీరు ప్రాసెస్ ఫాలో కండి, రిజల్ట్స్ వస్తాయి. సత్యకుమారి గారికి వచ్చింది రిజల్ట్స్ అంటే మిగతా అందరికి వస్తాయి. పాపయ్య సార్కి రిజల్ట్స్ వచ్చాయంటే అందరికీ వస్తాయి. హేమంత్ గారికి రిజల్ట్స్ వచ్చాయంటే అందరికీ వస్తాయి. జస్ట్ మనం ఫాలో కావడమే, ఆ సిస్టాన్ని ఫాలో కావడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Okay, thank you so much, all of you. So it's time to start your day, all of you. So enjoy your day. Today is the most productive day. All of you unmute and say this affirmation. Wow, today is the most amazing day. Wow, today is so amazing day. I'm awesome. I'm awesome. I am powerful. I'm powerful and confident. I'm powerful and confident. Today is my day. It's my day. Super. Thank you so much. Today Jai is Hind, Jai awesome. Bharat, Vande Mataram. Jai Hind, Jai Bharat, Vande Mataram. Jai Bharat. Really, thank you, sir. I love you.